హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్లేస్మెంట్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. ఏ కంపెనీ వస్తుంది, ఏ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్లు ఇస్తే మనం చేయగలమా లేదా, అలాంటి థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ మన అందరి మైండ్స్లో రన్ అవుతూ ఉన్నాయి. సో డోంట్ వరీ, మీరు ఎంతవరకు ప్రిపేర్ అవ్వగలరు, గివ్ యువర్ బెస్ట్ ఇన్ ది ఎగ్జామ్ యాజ్ వెల్ యాజ్ ప్రిపరేషన్. అండ్ ఏం జరగాలో అదే మనకి మంచి జాబ్ వస్తుంది. ఓకే, సో టుడే మనం ర్యాంకింగ్ టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఈ టాపిక్ మనకి అరేంజ్మెంట్ సెక్షన్లో వస్తుంది అనమాట. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్, ప్లేస్మెంట్ ఎగ్జామ్స్. ఇప్పుడు టీసీఎస్ అండ్ యాక్సెంచర్ వస్తుంది కదా, దానికి కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ సజెస్ట్ ఈ టాపిక్ని అసలు స్కిప్ చేయొద్దు. బికాస్ ఈజీనే, చాలా ఈజీ ర్యాంకింగ్ అనే టాపిక్. కానీ ఎక్కడ మిస్టేక్ ఎక్కువ అవుతుందంటే 15th పొజిషన్, ముందు ఎంతమంది ఉన్నారు, అలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనకి మిస్టేక్స్ వచ్చే ఛాన్స్ వస్తుంది అనమాట. సో అందుకనే ఆ చిన్న చిన్న మిస్టేక్స్ అవాయిడ్ చేయడానికి ఎలా చేయాలో చూద్దాం. అండ్ ఈ వీడియోలో మనం యాక్చువల్లీ ఫార్ములాస్ ఉంటాయి, మైనస్ చేయాలి, ప్లస్ చేయాలి. ఫార్ములాస్ అవన్నీ మనకు వద్దు. బికాజ్ మనం ఎంత ఫార్ములాస్ నేర్చుకున్నా, ఎన్ని ప్రొసీజర్స్ నేర్చుకున్నా, ఎగ్జామ్కి వెళ్ళి ఖచ్చితంగా ఇద్దరు కన్ఫ్యూజ్ అయిపోతాం, లేదంటే మర్చిపోతాం. సో మనం సింపుల్గా ఓన్లీ కాన్సెప్ట్ చూద్దాం. లైక్ సింపుల్గా ట్రిక్ చేయాలంటే, లేదంటే సింపుల్గా ఆన్సర్ డిరెక్ట్ చేయాలంటే ఎలా చేయాలో చూద్దాం. ఫార్ములా వైజ్ లైక్ -1 చేయాలి, +1 చేయాలి, అవన్నీ వద్దు. ఓకే, సో గోయింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ సింపుల్ క్వశ్చన్స్ చేద్దాం, అలా విల్ గో టు ద టఫ్ వన్స్. పాజ్ ద వీడియో అండ్ ట్రై ద క్వశ్చన్ బై రూల్. ఓకే, సో ఈ వీడియోకి మన దగ్గర 2 రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1 ఏంటంటే, ప్రతి క్వశ్చన్ వచ్చిన వెంటనే పాజ్ ద వీడియో అండ్ ఆ క్వశ్చన్ని మీరు ట్రై చేయండి. ఒక 10 to 15 seconds ట్రై చేయండి. రాకపోతే అప్పుడు ప్లే ద వీడియో అండ్ చెక్. మీకు ఆన్సర్ వచ్చిందంటే రైట్ ఓ రాంగో చెక్ చేసుకుని మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఇందులో కొన్ని హోంవర్క్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను, అవి ఫైండ్ అవుట్ చే లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, చూద్దాం. ఇన్ ఏ రో ఆఫ్ పర్సన్స్, వీక్షాస్ పొజిషన్ ఇస్ 15th ఫ్రమ్ రైట్. అంటే ఇక్కడ కొంతమంది ఇలా పీపుల్ కూర్చున్నారు అనుకుందాం. ఇందులో రైట్ నుంచి వీక్ష, ఇక్కడ వీక్ష ఉంది అనుకుందాం, 15th పొజిషన్ ఫ్రమ్ ద రైట్. సో 15th పొజిషన్ అంటే దాని అర్థం ఏంటి? రైట్ నుంచి తిను 15th ప్లేస్లో ఉంది అంటే తినకన్నా తర్వాత ఎంతమంది ఉన్నారు? 14 members ఉన్నారు, అంతే కదా. ఓకే, అండ్ 9th ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే ఇక్కడ నుంచి తిన పొజిషన్ 9th పొజిషన్ అంట. అంటే తిన వెనక ఎంతమంది ఉన్నట్టు? అఫ్కోర్స్ 8 members ఉన్నట్టు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద రో. టోటల్ రోలో ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. తనకన్నా ముందు ఎంతమంది ఉన్నారు? 8 members ఉన్నారు. తనకన్నా తర్వాత ఎంతమంది ఉన్నారు? 14 members ఉన్నారు. సో టోటల్ ముందు వెనక కలిపి ఎంతమంది ఉన్నారు? 14 + 8 is 22. సో 22 members ఉన్నారు. అండ్ తనను కూడా ఇంక్లూడ్ చేయాలి కదా, మరి తను కూడా రోలో ఒక పర్సనే కదా. సో టోటల్ ఎంతమంది ఉన్నారు? 22 + 1 is 23. సో 23 is ది ఆన్సర్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. అండ్ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మీకు రైట్ వచ్చుంటే కంగ్రాచులేషన్స్. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఇన్ ఏ రో ఆఫ్ స్టూడెంట్స్, శ్రావణ్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద 27th పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ దేర్ ఆర్ 3 students సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ శ్రావణ్. ఓకే, సో ఇక్కడ ఒక రో ఆఫ్ స్టూడెంట్స్ కూర్చుని ఉన్నారు. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ డ్రాయింగ్ లైన్స్. ఓకే, శ్రావణ్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద 27th పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచి ఎక్కడున్నాడు శ్రావణ్? సో 27th పొజిషన్ అంటే తనకన్నా బిఫోర్ ఎంతమంది ఉన్నారు? 26 students ఉన్నారు, అంతే కదా. అండ్ దేర్ ఆర్ 3 students సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ శ్రవణ్. శ్రవణ్ తర్వాత ఎంతమంది ఉన్నారు? 3 members ఉన్నారు, డైరెక్ట్గా ఇచ్చేసారు. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద రో. 26 ముందు ఉన్నారు, 3 members తర్వాత ఉన్నారు. సో టోటల్ వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 26 + 3 29 members వీళ్ళే ఉన్నారు. ప్లస్ శ్రవణ్, తను కూడా ఒక పర్సనే కదా. సో +1 30 members ఉన్నారు. సో 30 ఈజ్ ది ఆన్సర్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. అండ్ చూసారా, ఇప్పుడు 26 + 3 29 చేసి ఇక్కడ 29 పెట్టేస్తారు. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ దగ్గరే పోతాయి అనమాట. సో అవి మాత్రం చూసుకుంటే ఈ టాపిక్ చాలా ఈజీ. సో 1 and 2 క్వశ్చన్స్ ఐ హోప్ యూ అండర్స్టూడ్. అండ్ థర్డ్ క్వశ్చన్ ట్రై చేసి కమెంట్స్లో ఆన్సర్ ఏంటో చెప్పండి. అండ్ ఇఫ్ మీ ఎవరికైనా డౌట్ ఉన్నా రాకపోయినా మనం షార్ట్స్లో డిస్కస్ చేద్దాం. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఈ టాపిక్ నేర్చుకుంటున్నాం కదా, ఇందులో యాక్చువల్లీ కొన్ని రూల్స్ ఉంటాయి కదా. మనం రూల్ టు రూల్ నేర్చుకునే బదులు క్వశ్చన్ ప్రకారం వెళ్దాం. దాన్ని బట్టి రూల్ మీకే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. రూల్లా చదవకుండా ఏదో ఒక థియరీ లాగా మీకే అర్థమైపోతుంది. ఓకే, గోయింగ్ ఆన్. వన్ ఏ క్రికెట్ టీమ్ ఆఫ్ 11 members వాజ్ మేడ్. అంటే 11 members క్రికెట్ టీం ఉంది మన దగ్గర. దే స్టూడ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే, స్ట్రైట్ లైన్ గీసేసాం. వేర్ కెప్టెన్ స్టూడ్ ఇన్ ద 5th పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్. లెఫ్ట్ నుంచి 5th పొజిషన్లో కెప్టెన్ ఉన్నాడు. 5th పొజిషన్ అంటే ముందు ఎంతమంది ఉన్నారు? 4 members. ఓకే,
అండ్ వైస్ కెప్టెన్ స్టూడ్ ఇన్ ద 4th పొజిషన్ ఫ్రమ్ ద రైట్. అండ్ ఈ ప్రాబ్లమ్స్లో మెయిన్గా మనం లెఫ్ట్ రైట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అక్కడ కూడా మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 4th పొజిషన్ ఫ్రమ్ ద రైట్ నుంచి 4th పొజిషన్లో వైస్ కెప్టెన్ కూర్చున్నాడు. సో తనకన్నా తర్వాత ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్ ఉన్నారు ఆఫ్ కోర్స్. ఓకే, హౌ మెనీ ప్లేయర్స్ వర్ ప్రెజెంట్ బిట్వీన్ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్? వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. ఓకే, కెప్టెన్కి ముందు ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్. వైస్ కెప్టెన్ తర్వాత ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్. వీ ముగ్గురు మధ్యలోకి రారు కదా, సో వీ ముగ్గురిని యాడ్ చేయండి. 4 + 3 ఈజ్ 7 మెంబర్స్. 7 మెంబర్స్ ఇరువైపులా ఉన్నారు. ఇప్పుడు మధ్యలో ఎంతమంది ఉన్నారో కనుక్కోమన్నారు. మనం జనరల్గా ఏం చేస్తాం? 11 మెంబర్స్ కదా, అందులో 7 మైనస్ చేయాలి కదా. 11 - 7 అంటే 4 కదా అని 4 ఆప్షన్ పెడతాం. అది ఖచ్చితంగా తప్పు, ఎందుకంటే వాళ్ళ మధ్య ఎంతమంది ఉన్నారో అని అడిగారు. వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయమని అడగలేదు కదా. సో వీళ్ళు కూడా 2 పీపుల్ ఉన్నారు, 2 పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. సో 4 + 3 = 7, 7 ప్లస్ వీళ్ళిద్దరూ కూడా మొత్తం 9 మెంబర్స్. సో మధ్యలో ఎంతమంది ఉన్నారు మాత్రమే అడిగారు. సో 11 - 9 చేస్తే 2. అర్థమైందా? ఇఫ్ మీకు ఏమైనా కన్ఫ్యూజింగ్గా ఉన్నా ఏం భయపడకండి, బిగినింగ్ కాబట్టి కొంచెం అలానే ఉంటుంది. ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ మీకు ఈజీగా సాల్వ్ అయిపోతుంది. లేదా మీరు ఇంకా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందంటే లెట్ మీ నో, నేను ఇంకా మీకు ప్రాబ్లమ్స్ ప్రొవైడ్ చేస్తాను అలాంగ్ విత్ ద సొల్యూషన్స్. ఓకే, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 50 స్టూడెంట్స్, రాకీస్ ర్యాంక్ ఈజ్ 8 ఫ్రమ్ ద టాప్ అండ్ హెన్రీస్ ఇస్ 20 ఫ్రమ్ ద బాటమ్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ బిట్వీన్ రాకీ అండ్ హెన్రీ? ఇది కూడా బిఫోర్ ప్రాబ్లమ్ లాంటిదే. ఇది కూడా ట్రై అండ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్స్. అండ్ ఇది మీకు హోంవర్క్ ప్రాబ్లం అనమాట. హోంవర్క్. పుష్పరాజ్, మన పుష్పలో పుష్పరాజ్ ఈ స్టాండింగ్ ఎట్ ద 9th పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఇన్ అ రో ఆఫ్ 36 స్టూడెంట్స్. సో మొత్తం ఇప్పుడు రో కెపాసిటీ వాళ్ళు ఇచ్చేసారు, 36 స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ అందులో హీ స్టాండింగ్ ఎట్ ద 9th పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్. సో ఇక్కడ నుంచి హీ స్టాండింగ్ ఎట్ 9th పొజిషన్. ఎవరు? మన పుష్పరాజ్. ఓకే, వాట్ ఈస్ హిస్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ సైడ్? సో లెఫ్ట్ నుంచి పొజిషన్ ఇచ్చారు, రైట్ నుంచి కనుక్కోమన్నారు. ఈజీ, మనం చేసేయగలం. సి టోటల్ ఎంతమంది ఉన్నారు? 36 స్టూడెంట్స్. అందులో తిన పొజిషన్ ఏంటి? 9th పొజిషన్. సో తినకన్నా ముందు ఎంతమంది ఉన్నారు? అఫ్ కోర్స్ 8 మెంబర్స్ కదా. 8 మెంబర్స్ ప్లస్ మన పుష్పరాజ్ ఒకరు. సో టోటల్ 9 మెంబర్స్. టోటల్ మెంబర్స్ ఎంతమంది? 36 మెంబర్స్. అందులోంచి 9 మెంబర్స్ మైనస్ చేస్తే ఎంత? 36 - 9 is 27. సో 27 విల్ బి అవర్ ఆన్సర్. సారీ, తనకన్నా ముందు 27 స్టూడెంట్స్ ఉన్నారు, కానీ మనల్ని తర్వాత ఎంతమంది అని అడగలేదు కదా. ఫైండ్ హిస్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ సైడ్ అని అడిగారు. సో తన పొజిషన్ నుంచి తర్వాత 27 స్టూడెంట్స్ ఉన్నారు. సో తన పర్టికులర్ పొజిషన్ ఏమవుతుంది? ఆఫ్ కోర్స్ 28 కదా. సో 28 ఈజ్ ది ఆన్సర్, 27 ఈజ్ నాట్ ది ఆన్సర్. చూసారా, ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి. అందుకనే 27 మెంబర్స్ ఎంతమంది ఉన్నారు తర్వాత అని అడుగుతున్నారా, లేదంటే విచ్ పొజిషన్లో ఉన్నారో అని అడుగుతున్నారో చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి సమ్స్ చేయడానికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీరు చెక్ చేసుకోవడానికి. అంటే అది ఆ ఫార్ములా ఎగ్జామ్లో గుర్తుండకపోతే ఈ మెథడ్ చేయండి, లేదంటే సింపుల్గా ఆ ఫార్ములానే చేసేయండి. ఇప్పుడు ఒక పర్సన్ ఒక లైన్లో నించున్నారు అనుకుందాం, కొంతమంది స్టూడెంట్స్. లెఫ్ట్ నుంచి తన పొజిషన్ ఇచ్చేసారు, రైట్ నుంచి తన పొజిషన్ ఇచ్చేసారు. ఇది తన పొజిషన్ అనుకో. లెఫ్ట్ నుంచి రైట్ నుంచి పొజిషన్స్ ఇచ్చేసారు. మనకి టోటల్ ఎంతమంది ఉన్నారు అని కనుక్కోమంటున్నారు అనుకో. సో దాని సింపుల్గా ఫార్ములా ఏంటంటే లెఫ్ట్ పొజిషన్ ప్లస్ రైట్ పొజిషన్ -1 ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రెజెంట్. ఈ క్వశ్చన్లో ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. లెఫ్ట్ నుంచి తన పొజిషన్ ఎంత? 9th పొజిషన్. ప్లస్ రైట్ నుంచి తన పొజిషన్ ఎంత మనకు తెలీదు. సో x -1 ఈక్వల్ టు టోటల్ ఎంతమంది స్టూడెంట్స్? 36 స్టూడెంట్స్. సో 9 - 1 ఈజ్ 8 అండ్ x ఈక్వల్ టు 36 - 8 ఈజ్ 28. సో 28 ఈజ్ ది ఆన్సర్. చూసారా, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి అండ్ ఈ మెథడ్ కూడా తెలుసుకోండి. ఎగ్జామ్లో మీకు ఏం గుర్తొస్తే అలా చేద్దాం. సో ప్రీవియస్లీ మనం ఆల్రెడీ ఒక ప్రాబ్లం చేసాం వెరీ బిగినింగ్లో. ఆ ప్రాబ్లంలో కూడా ఈ పర్టికులర్ ఫార్ములా ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో ఈ క్వశ్చన్ కాదు, దిస్ వన్. వీక్షాస్ పొజిషన్ ఇస్ 15th ఫ్రమ్ ద రైట్. సో ఇలా ఒక లైన్ ఉంది, అందులో ఇక్కడ వీక్ష ఉంది. లెఫ్ట్లో పొజిషన్ ఇచ్చారు, 15th పొజిషన్. సారీ, రైట్ నుంచి 15th పొజిషన్, లెఫ్ట్ నుంచి 9th పొజిషన్. సో టోటల్ ఎంతమంది ఉన్నారో అని అడుగుతున్నారు. మనకు తెలిసిన ఫార్ములా కదా, 15 + 9 - 1. 9 - 1 ఎంత? 8. 15 + 8 is 23. సో 23 ఈజ్ ది ఆన్సర్. ఐ హోప్ మీకు ప్రీవియస్ మోడల్ సమ్స్ అర్థమై ఉంటాయి.
సో లెట్స్ కమింగ్ టు అ న్యూ మోడల్. ఈ మోడల్ ఏంటంటే ఇదే కొంచెం కాంప్లికేటెడ్ ఈ పర్టికులర్ టాపిక్లో, అది కూడా పెద్దగా కష్టమేం కాదు. లెట్స్ సి. ఓకే, ఇన్ ఏ లైన్ ఆఫ్ గర్ల్స్ మన రాజమాత శివగామి ఈ సిట్టింగ్ 9th ఫ్రమ్ ద లెఫ్ట్. ఓకే, ఒక లైన్ ఆఫ్ గర్ల్స్ ఉన్నారు, అందులో లెఫ్ట్ నుంచి 9th పొజిషన్లో మన రాజమాత శివగామి ఉన్నారు. ఓకే, అండ్ కమల ఈజ్ ఇన్ ద సెంటర్. తన గురించి పక్కన పెడదాం. దేవసేన ఈజ్ ఇన్ 16th పొజిషన్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. సో రైట్ నుంచి 16th పొజిషన్లో మన దేవసేన ఉన్నారు, రైట్ నుంచి లెఫ్ట్ నుంచి, అది చూసుకోవాలి. ఇఫ్ శివగామి అండ్ దేవసేన ఇంటర్చేంజ్ ద పొజిషన్, ఇప్పుడు వీళ్ళ పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేశారు. శివగామి బికమ్స్ 25th ఫ్రమ్ ద లెఫ్ట్. సో వీళ్ళిద్దరూ ఇలా పొజిషన్స్ రివర్స్ చేస్తే శివగామి ఇప్పుడు 25th ఫ్రమ్ ద లెఫ్ట్. హౌ మెనీ గర్ల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద రో, టోటల్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. చాలా కన్ఫ్యూజింగ్ ఉంది కదా క్వశ్చన్, కానీ ఆన్సర్ ఏం లేదు, చాలా సింపుల్. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్షన్ ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, శివగామిది లెఫ్ట్ సైడ్ నుంచి ఇచ్చారు, మన దేవసేనది రైట్ సైడ్ నుంచి ఇచ్చారు. సో ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలంటే చాలా కష్టం. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం సింగిల్ డైరెక్షన్కి ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, శివగామి దేవసేన ఇంటర్చేంజ్ దే పొజిషన్. ఇప్పుడు శివగామి ఇక్కడికి వచ్చేసింది అండ్ దేవసేన ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు శివగామి పొజిషన్ ఏంటి, 25 ఫ్రమ్ ద లెఫ్ట్. సో ఇక్కడ నుంచి ఇది 25 ఫ్రమ్ ద లెఫ్ట్. అంటే ఈ పర్టికులర్ పొజిషన్ని ఇప్పుడు మనం ఫిక్స్ చేద్దాం, ఎందుకంటే దీనికి మనం రైట్ డైరెక్షన్లో ఎంతో తెలుసు, లెఫ్ట్ డైరెక్షన్లో ఎంతమంది ఉన్నారో కూడా తెలుసు ఈ పర్టికులర్ పొజిషన్కి. సో ఈ పొజిషన్ 16th పొజిషన్ ఫ్రమ్ ద రైట్ అండ్ 25th పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్. సో ఇక్కడ 16th పొజిషన్ అంటే ఇక్కడ ఇంకా ఎంతమంది ఉన్నట్టు, 15 మెంబర్స్ ఉన్నట్టు రైట్ సైడ్, అంతే కదా. సో లెఫ్ట్ నుంచి ఇది 25th పొజిషన్ అంటే దీనికన్నా లెఫ్ట్లో ఇంకా ఎంతమంది ఉన్నట్టు, 24 మెంబర్స్ ఉన్నట్టు, అంతే అయిపోయింది. సో ఈ పొజిషన్ నుంచి రైట్ సైడ్ 15 మంది ఉన్నారు, లెఫ్ట్ సైడ్ 24 మెంబర్స్ ఉన్నారు. సో ఈ పర్టికులర్ పొజిషన్ ఎక్కడుందో కనిపెడదాం. ఓకే, 24 + 15 ఎంత, 25 + 15 40 - 1 39. ఓకే, సో ఇటు కలిపి 39 మెంబర్స్ ఉన్నారు. మనం దేవసేనని కూడా ఇంక్లూడ్ చేయాలి. సో టోటల్ 40 మెంబర్స్ ఉన్నారు. సో 40 ఈజ్ ది ఆన్సర్. ఐ హోప్ ఇట్స్ క్లియర్ అండ్ కన్ఫ్యూజింగ్గా ఉందా. ఓకే, ఒకసారి మళ్ళీ చూద్దాం. సి, శివగామి అండ్ దేవసేన ఉన్నారు. శివగామి లెఫ్ట్ సైడ్ నుంచి 9th పొజిషన్, దేవసేన రైట్ సైడ్ నుంచి 16th పొజిషన్. ఇప్పుడు ఏమయ్యారు, వీళ్ళిద్దరూ ప్లేసెస్ ఎక్స్చేంజ్ అయ్యారు. ఇప్పుడు శివగామి ఇటు వచ్చింది, దేవసేన ఇటువైపు వెళ్ళిపోయింది. ఇప్పుడు శివగామి పొజిషన్ లెఫ్ట్ నుంచి 25th పొజిషన్లో ఉంది అని చెప్పారు. సో మనం ఏం చేస్తాం అంటే ఈ ప్లేస్ని ఫిక్స్ చేస్తాం, ఎందుకంటే ఈ ప్లేస్కి రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారో క్లారిటీ ఉంది, బికాజ్ రైట్ సైడ్ పారామీటర్ ఇక్కడ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారో క్లారిటీ ఉంది, బికాజ్ లెఫ్ట్ సైడ్ పారామీటర్ ఇక్కడ ఇచ్చారు. సో అలా మనం రెండింటికి సిమెట్రీ తెచ్చుకోవడానికి చూసుకోవాలి, ఆ పొజిషన్ని ఫిక్స్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం తీసుకోవచ్చు, బట్ ఇక్కడ లెఫ్ట్ నుంచి ఎంతో తెలుస్తుంది కానీ రైట్ నుంచి ఎంతో మనకు తెలియట్లేదు. సో అందుకనే మనం ఈ పొజిషన్ని ఫిక్స్ చేయలేదు. కానీ ఈ పొజిషన్లో రెండు వైపులో తెలిసింది కాబట్టి ఇది ఫిక్స్ చేసాం. ఇప్పుడు ఇక్కడ రైట్ నుంచి 16th పొజిషన్ అంటే రైట్ సైడ్ ఇంకా ఎంతమంది ఉన్నట్టు, 15 మెంబర్స్ ఉన్నట్టు. ఇక్కడ లెఫ్ట్ నుంచి 25th పొజిషన్ అంటే ముందున ఎంతమంది ఉన్నారు, ఇంకా 24 మెంబర్స్ ఉన్నారు. సో ఇటువైపు 15, అటువైపు 24. సో రెండు కలిపితే ఎంత, 39 మెంబర్స్ ఉన్నారు. సో మనం ఈ పర్సన్ని, ఆ పొజిషన్లో ఉన్న పర్సన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి కదా. సో 39 + 1 = 40. సో 40 ఈజ్ ది ఆన్సర్. ఐ హోప్ ఇట్స్ క్లియర్ అండ్ మీకు ఇంకా కన్ఫ్యూజింగ్ ఉంటే లెట్ మీ నో, నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వన్ మోర్ మోడల్ క్వశ్చన్. సో ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చేసారు, లిస్ట్ ఆఫ్ 60 స్టూడెంట్స్. సో టోటల్ ఎంతమంది ఉన్నారు, 60 మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారు. అండ్ పూర్ణాస్ ర్యాంక్ వాస్ 35th ఫ్రమ్ ద టాప్. సో ఇది మనం టాప్ అనుకుందాం, మనకు టాప్ బాటమ్ కన్ఫ్యూజన్ కాబట్టి మనం లెఫ్ట్ రైట్ అలవాటు అయిపోయింది కాబట్టి మనం మొత్తం అన్నిటినీ లెఫ్ట్ రైట్ పారామీటర్స్లోనే చూద్దాం. సో లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ అనుకుందాం. ఓకే, సో పూర్ణాస్ ర్యాంక్ వాస్ 35th ఫ్రమ్ ద టాప్. సో ఇక్కడ నుంచి 35th ర్యాంక్లో మన పూర్ణ ఉన్నాడు. అండ్ శ్రావణి ఎక్కడుంది, 39th ఫ్రమ్ ద బాటమ్. ఇక్కడ నుంచి శ్రావణి ఉన్న పొజిషన్ 39th పొజిషన్. సో హౌ మెనీ స్టూడెంట్స్ వర్ దేర్ ఇన్ బిట్వీన్. సో ఇక్కడ రెండు డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి, గ్యాప్ ఉంది. సో మనకు తెలియదు, మనం ఏం చేస్తాం, ఒక సింగిల్ పొజిషన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాం అఫ్ కోర్స్. సో ఈ పొజిషన్ చూడండి, మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తెలుసు, అంటే లాస్ట్ పర్సన్ ఏమవుతారు, 60th పర్సనే కదా అవుతారు. సో ఈ పర్టికులర్ పొజిషన్ మనకి వెనక నుంచి తెలుసు, మనం ముందు నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇక్కడ 39th పొజిషన్ ఫ్రమ్ ద రైట్ కదా, ఇక్కడ నుంచి 39th పొజిషన్ అంటే ఇక్కడ ఇంకా ఎంతమంది ఉన్నట్టు, 38 మెంబర్స్ ఉన్నట్టు, అంతే కదా. టోటల్ ఎంతమంది, 60 మెంబర్స్.
ఇక్కడ తనకన్నా రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారు? 38 మెంబర్స్. మైనస్ చేస్తే 60 మైనస్ 38, 10 మైనస్ 8 2, 6 మైనస్ 22. సో ఇక్కడ 38 మెంబర్స్ ఉన్నారు అండ్ ఇక్కడ నుంచి 22 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ నుంచి 22 మెంబర్స్ ఉన్నారంటే ఈ పర్సన్ ర్యాంక్ ఏమవుతుంది? 22నే కదా. సో తనకన్నా ముందు ఎంతమంది ఉన్నారు? 21 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు అర్థమైందా? పూర్ణాస్ ర్యాంక్ లెఫ్ట్ నుంచి 35th ర్యాంక్ అండ్ శ్రావణి ర్యాంక్ లెఫ్ట్ నుంచి 21st ర్యాంక్. సో మళ్ళీ డయాగ్రామ్ గీసుకుందాం. ఇక్కడ నుంచి శ్రావణి ర్యాంక్ 21 శ్రావణి అండ్ 35 మన పూర్ణ ర్యాంక్. నెక్స్ట్ శ్రావణి పూర్ణ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. సారీ, ఇది 22nd ర్యాంక్. తనకన్నా ముందు 21 మెంబర్స్ ఉన్నారు. తన పర్టికులర్ పొజిషన్ 22nd ర్యాంక్. ఓకే, ఇది 35th ర్యాంక్. ఆ మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. ఇప్పుడు మనకి సింపుల్గా చూద్దాం. ఒక 3rd ర్యాంక్ పర్సన్ ఉన్నారు, ఒక 7th ర్యాంక్ పర్సన్ ఉన్నారు. మధ్యలో ఎంతమంది ఉన్నారు? 3 తర్వాత 4 5 6 వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా. సో మనం మెయిన్ ఫైండ్ అవుట్ చేసాం. 7 మైనస్ 3 4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 మెంబర్స్ ఉన్నారు. సేమ్ అంతే 2nd ర్యాంక్ 5th ర్యాంక్ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు? 3rd ర్యాంక్ వాడు ఉన్నాడు, 4th ర్యాంక్ వాడు ఉన్నాడు. ఇద్దరు మనుషులు ఉన్నారు. ఇది రావాలంటే మనం ఏం చేస్తాం? 5 మైనస్ 2 3 మైనస్ 1 2. సో 2 మెంబర్స్ ఉన్నారు. సేమ్ ఇది కూడా అంతే. 35 మైనస్ 22 35 మైనస్ 22 సారీ 35 మైనస్ 22 ఎంత? 13 మైనస్ 1 12. సో 12 ఈజ్ ది ఆన్సర్. ఇక్కడ 13 ఉందని 13 మార్క్ చేయకండి. ఇక్కడే చాలా మిస్టేక్స్ ఇక్కడనే జరుగుతాయి. లేదు మీకు ఇంకా భయంగా ఉంది, ఎగ్జామ్లో టైం ఉందంటే కౌంట్ చేసుకోండి. ఇది 22nd పొజిషన్ కదా. 23rd పర్సన్ 24 25 26 27 28 29 30 31 32 33 34. మళ్ళీ 35ని మనం కౌంట్ చేయకూడదు బికాస్ ఆ 35th పొజిషన్ మనకి బిట్వీనే కౌంట్ చేయాలి. సో ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 మెంబర్స్ ఉన్నారు. సో 12 ఈజ్ ది ఆన్సర్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అనదర్ మోడల్ క్వశ్చన్. ఇది చాలా ఈజీనే, మీరు పాజ్ చేసి ట్రై చేయండి. ఇన్ అ క్లాస్ ఆఫ్ 60 వేర్ గర్ల్స్ ఆర్ ట్వైస్ దాట్ ఆఫ్ బాయ్స్. అంటే టోటల్ 60 మెంబర్స్ ఉన్నారు. అందులో గర్ల్స్ ఆర్ ట్వైస్ ఆఫ్ బాయ్స్. అంటే గర్ల్స్ 2x ఉన్నారు, బాయ్స్ ఓన్లీ x ఉన్నారు. మనకు సింపుల్గా రెండు సాల్వ్ చేస్తే 2x + x = 60 మనకు తెలిసిందే కదా సింపుల్గా. లేదంటే 60లో 2:1 అంటే మనం ఎలా రాస్తాం? 40:20 అంటే 40 గర్ల్స్ ఉన్నారు, 20 బాయ్స్ ఉన్నారు. ఓకే, సో కమల్ ర్యాంక్డ్ 17th ఫ్రమ్ ద టాప్. సో ఇలా స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. ఇక్కడ నుంచి కమల్ ర్యాంక్ 17th. ఓకే, ఇఫ్ దేర్ ఆర్ 9 గర్ల్స్ అహెడ్ ఆఫ్ కమల్. సో ఇక్కడ 17th ర్యాంక్ కదా అవుతుంది. అందులో ఇంతకన్నా ముందు ఎంతమంది ఉన్నట్టు? ఆఫ్ కోర్స్ 16 మెంబర్స్ ఉన్నట్టు. అందులో గర్ల్స్ ఎంతమంది అంట? 9 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారంట. సో 16 మెంబర్స్లో 9 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారంటే బాయ్స్ ఎంతమంది ఉన్నట్టు? ఆఫ్ కోర్స్ 16 మైనస్ 9. 16 మైనస్ 9 ఇస్ 7. సో 7 మెంబర్స్ బాయ్స్ ఉన్నట్టు. వాళ్ళు ఏమడిగారు? హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఆఫ్టర్ హిమ్. సో ఇతని కన్నా ముందు 7 బాయ్స్ ఉన్నారు, ఇతని తర్వాత ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. సింపుల్. సో టోటల్ బాయ్స్ ఎంతమంది? 20 మెంబర్స్ బాయ్స్. అందులోంచి ముందు ఎంతమంది ఉన్నారు? 7 ప్లస్ కమల్ కూడా బాయే కదా, మరి తన్ని కూడా కౌంట్ చేయాలి కదా. సో 8 మెంబర్స్. 8 మెంబర్స్ బాయ్స్ని ఆల్రెడీ కవర్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. సింపుల్గా మైనస్ చేయండి. 20 మైనస్ 8 is 12. సో 12 is the answer. I hope it's clear, and now finally try this question and let me know the answer in the comment section. సో ఈ పర్టికులర్ టాపిక్లో మనం కొన్ని మోడల్ ఆఫ్ సమ్స్ కవర్ చేసాం. ఇందులో మీకు ఏ టాపిక్లో డౌట్ ఉన్నా, ఏ మోడల్ ఆఫ్ సమ్స్లో డౌట్ ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో. నేను ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐ ట్రై టు మేక్ అ న్యూ లాంగ్ వీడియో or I'll make a short video. And also meek inka, if you really want to support us, please share to your friend, consider liking the video, please share and subscribe also, because that is what we need. Your support is what we need. And see you tomorrow. Bye.